నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నీలిమారెడ్డి. ఈరోజు మనం ఏ వంట చేసుకోవాలి? గోంగూర పలావ్ చేసుకుందాం. సో గోంగూర పలావ్ మార్నింగ్ లేవగానే మా వారు అడిగారు ఈరోజు గోంగూర పలావ్ చేసుకుందాము అని. సో ఎట్లనో కింద తోటలో గోంగూర ఉంది, మనం బయట నుంచి ఏది కొనాల్సిన పని లేదు, అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోటే చాలా టేస్టీగా మనం గోంగూర పలావ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక గ్లాస్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనం కడిగేసి వాటర్ పోసేసి నానబెట్టి కిందకెళ్ళి మనం గోంగూర కోసుకొచ్చుకుందాం. ఓకేనా? సో వాటర్ పోసేసి నానబెట్టేశాను. మనం ఇప్పుడు కిందకెళ్ళి గోంగూర కోసుకుని వచ్చి ఒలుచుకొని మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసరికి రైస్ నానిపోతుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. మనం ఫస్ట్ అయితే మనం కిందకెళ్ళి గోంగూర కోసుకొద్దాం రండి. సో ఈ పుదీనా కూడా నేను స్టెమ్ కటింగ్స్ తోటే పెట్టానండి. సో బాగా వచ్చింది. ఇంకా పైన కుండీలలో కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళలేను కాబట్టి బాల్కనీలో ఉన్నదాన్ని కోస్తున్నాను. సో ఫ్రెష్గా బాగుంటుంది. మనం బయట కొన్న దానికంటే కూడా బాగా అనిపిస్తుంది నాకైతే. నాకు ఇలా అన్ని పెంచుకొని ఇంట్లో వంట చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది ఇంకొంచెం కావాలి, అంటే మనకి ఎంత కావాలో అంత ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది పుదీనా సరిపోతుంది. ఇక్కడ కొంచెమే ఉంది కొత్తిమీర, దీన్ని కూడా వద్దాం. మన కూరకి సరిపోతుంది అనుకోండి. సారీ, కూర కాదు, పలావ్ కదా మంది ఈరోజు, మర్చిపోయా. సో సరిపోతుంది ఇది కూడా. సో మన ఫ్రెష్ గోంగూర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఈ గోంగూరని మనం చక్కగా బాయిల్ చేసుకుని ఆకులు తుంచేసుకొని శుభ్రంగా వాటర్లో వేసేసుకొని కడిగేద్దామండి. గోంగూర పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఈసారి నేను టేస్ట్ చేయడం కంటే నేను వండుకున్న నేను టేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మా పిల్లలకి మా వారికి పెడతాను ఫస్ట్, లాస్ట్లో నేను టేస్ట్ చేస్తా. అంటే నా వంట మీద నమ్మకం లేదు అని కాదు. సో ఫస్ట్ మనం వండిన తర్వాత పిల్లలు భర్త తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో పీతల కూర ఆయన తినరు కాబట్టి నేను టేస్ట్ చేశాను. సో గోంగూర పలావ్ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, పిల్లలతో సహా. ఇలా ఫ్రెష్గా మనం గోంగూర, వెజిటేబుల్స్, ఇట్లా మనం ఏమేమి తింటామో ఆ కూరగాయల వరకు మనకి కొంచెం ప్లేస్ చూసుకొని మనం పెంచుకుంటే గనక చాలా అంటే చాలా హెల్దీ. ఎందుకంటే మనం ఎట్లాంటి కెమికల్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా పండించుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. సో మనం గోంగూర కూడా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం పక్కకి. రైస్ నానుతుంది. సో మనం లేట్ చేయకుండా పలావ్ ఎలా తయారు చేసేది చూద్దాం. ఫస్ట్ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. అలాగే కొంచెం ఆయిల్. నెక్స్ట్ మనం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ముందుగానే వేయించేసి మనం పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎందుకంటే కుక్కర్లో మనం రైస్ చేస్తున్నప్పుడు జీడిపప్పు వేస్తే మెత్తగా అయిపోతుంది, తినేటప్పుడు మనకి క్రిస్పీగా అనిపించదు. ఇంకా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే లాస్ట్లో మనం సర్వ్ చేసుకున్నప్పుడు పైన చల్లుకుంటే సరిపోతుంది. గార్నిష్ ఐ మీన్. ఓకే, చిమ్మి ఆన్ చేయలేదు, సో చాలా వేడి వస్తుంది. చిమ్మి ఆన్ చేద్దాం. సో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కాబట్టి నేను తీసేస్తున్నాను. కలర్ మిగిలిన కలర్ పక్కన తీసే కదే వస్తాయి. సో నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా నేను పొడవుగా చీల్చుకున్నానండి. చీరుకొని వేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద వేయించేసేయండి. ఇవి మనకి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కావాలి కాబట్టి ఆనియన్ మనం ఫ్రై చేసుకుంటాం. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా బ్రౌన్ అయిపోతాయి అన్నమాట. కొంచెం మనం తినేటప్పుడు కూడా కొంచెం ఉప్పు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు వేయకుండా వేయిస్తే ఏంటంటే చప్పగా ఉంటుంది, అది తేడా, అంతే, ఏం లేదు. బ్రౌన్ అయిపోయినాయి. నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక 5 యాలక్కాయలు, ఒక చిన్న దీన్నింత పావించు జాజికాయ, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క. నా దగ్గర చిన్న మొరటి మొగ్గలు ఉన్నాయి కాబట్టి 2 వేస్తున్నాను. ఇది అనాస పువ్వు, స్టార్ అనాస అంటారు కదా, అది వేస్తున్నాను. నెక్స్ట్ దీంతో పాటు మనం 1 స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇంట్లో మనం ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న 1.5 టమాటా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి, ఇంకొక 5 మినిట్స్ టైం పడుతుంది. టమాటాలు మెత్తబడితే చాలండి, ఇప్పుడే వేసాం కాబట్టి. ఒక 50% కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను టైట్గా పెట్టట్లేదు, జస్ట్ స్టీమ్ అవడం కోసం పెడుతున్నాను మూత. సో ఈ పలావ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనం ఎక్కడ కూడా ఇందులో కారం అనేది యాడ్ చేయమండి ఈ పలావ్లో. మిగిలిన దేంట్లో మనం కారం వేసుకుంటాం కానీ దీంట్లో మాత్రం మనం కారం యాడ్ చేయమన్నమాట. కారం లేని గోంగూర పలావ్ ఎంత బాగుంటుందో కదా. ఒకసారి చూద్దాం ఎంతవరకు వేగింది అన్నది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 1/2 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కాబట్టి మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెడదాం.
మూత పెడితే కొంచెం బాగా తొందరగా స్టీమ్ అవుతుంది, మగ్గుతుంది అంటారు కదా తొందరగా, అదనమాట. నెక్స్ట్ మనం రైస్ని ఆల్రెడీ 45 మినిట్స్ అయిపోయింది నానబెట్టి, రైస్ని వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం కిందకి జారిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మనం అట్లనే చేతితో తీసి డైరెక్ట్ గా వేసామనుకోండి, వాటర్ కొలత అటు ఇటు తేడా వచ్చి అన్నం కొంచెం మెత్తబడే ముద్ద అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇట్లా ఎప్పుడైనా సరే మనం రైస్ వేసే ఒక 5 మినిట్స్ ముందు ఇట్లా వడగట్టుకుంటే సరిపోతుంది. సార్ చూద్దాం రెడీ అయిందేమో. యా ఇది రెడీ అయిపోయిందండి. మనం ఈ గ్లాస్ తోటి రైస్ తీసుకున్నాం కాబట్టి ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేద్దాం, ఎందుకంటే ఎసరం మరగాలి. ఈ లోపు మనం కొత్తిమీర పుదీనా రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ కొత్తిమీర పుదీనా తెంపుకుని వచ్చాను కాబట్టి నేను వలవలేదు. సో ఈ ఎసరు మరిగేసరికల్లా మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. ఓకే, ఎసరు మరుగుతుంది కాబట్టి మనం రైస్ వేసేసుకుందాం. దీంతో పాటు కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందామండి, మిగిలింది మనం తర్వాత వేసుకుందాము. సో అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వీటితో పాటు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రావాలండి. నేను కడుపుతోటి ఉన్నప్పుడు నాకు చాలా క్రేవింగ్ ఉండే అనమాట గోంగూర. ఎట్లా అంటే నాకు గోంగూర చికెన్ తినాలనిపించింది. నేను మా వారిని ఎప్పుడు అడిగేదాన్ని, నాకు గోంగూర చికెన్ తినాలనిపిస్తుంది, గోంగూర చికెన్ చేసుకుందాము అంటే నో 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 అనేవాళ్ళు. నువ్వు గోంగూర తినొద్దు, తింటే వాతం నొప్పులు వస్తాయి, అవి ఇవి అని ఏవేవో చెప్పేవాడు. ఎందుకు అలా అయ్యింది, ఎందుకు మా వారు అలా చెప్పాల్సి వచ్చింది అంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అన్నది నేను ఫేస్ చేశాను. సో అందువల్ల మా వారు నన్ను చాలా అపురూపంగా చూసుకున్నారనమాట. సో నేను ఏది తినాలి అయినా సరే నేను ఫస్ట్ డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకునేదాన్ని. అంటే ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్ళేదాన్ని కదా. చెకప్కి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ని అడిగేదాన్ని. ఇంకా ఫైనల్గా ఇంకా నాకు ఎల్లుండి డెలివరీ అనగా ఈ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను స్కానింగ్కి. ఆ రోజు సాటర్డే నాకు చాలా క్రేవింగ్ ఉంది అనమాట, నాకు అది తినాలి తినాలి అనేసి. నేను మా వారి ఇంట్లో అడిగితే పెట్టట్లేదని చెప్పేసి డాక్టర్ దగ్గర చెప్పిద్దాము అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాను, మేడం నేను గోంగూర తినొచ్చా అంటే, తినొచ్చమ్మా, మంచి ఐరన్ కంటెంట్ ఫుడ్ కదా, అది చక్కగా తినొచ్చు అంటే, మా వారికి చెప్పండి మేడం నాకు గోంగూర చికెన్ తినాలనిపిస్తుంది, అస్సలు వండనివ్వట్లేదు ఇంట్లో అని చెప్తే, పెట్టయ్యా పెట్టు, ఆ అమ్మాయికి ఏం తినాలనిపిస్తుంది పెట్టు, ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది అని అన్నారు అనమాట. సో తర్వాత వండుకుని తిన్నాము అనుకునే టైంకి డెలివరీ అయిపోయింది. ఒక్కరోజు గ్యాప్లోనే డెలివరీ అయిపోయింది. అదనమాట నా స్టోరీ. మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కుదిరినప్పుడు నా డెలివరీ స్టోరీ చెప్తాను. స్టార్టింగ్ నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా చెప్తాను ఏం జరిగింది అన్నది, కాంప్లికేషన్స్ ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. ఇదైతే ఫస్ట్ 3 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చినాయి, ఇంకొకటి రావాలి.
ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో కరెక్ట్గా ఇది ఒక 20 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని ఆ తర్వాత వేరే దాంట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ కర్రీతో కానీ మటన్ గ్రేవీతో కానీ తినండి, బాగుంటుంది. సో మేము ఈరోజు నాన్ వెజ్ తినాం కాబట్టి నేను ఓన్లీ కర్డ్తోనే తింటున్నాను. సో 20 మినిట్స్ అయింది. 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎంతవరకు రెడీ అయింది అన్నది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో నెక్స్ట్ మనం దీంట్లోకి వేసేసుకుందాము. ఒకసారి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసి ఇందులో వేసేసి కొంచెం వేసేసిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసేసుకోవాలి. అండ్ క్రిస్పీ జీడిపప్పు కూడా వేసేసుకోవాలి. పైన అన్ని చల్లుకుంటే ఫస్ట్ అందరి కన్ను చెయ్యి జీడిపప్పు మీదకి వెళ్తుంది కాబట్టి కొన్ని దాచుకోవాలి లోపల. ఇది ఇంకా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చెమ్మగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో మిగిలిన జీడిపప్పు కూడా వేసేసుకోండి ఇలాగా పైన, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పలావ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మా వారు మా పిల్లలకి పెట్టి టేస్ట్ ఎట్లా ఉందో కనుక్కుందాం. సూపర్ 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 ఉందిరా బాబు. సరే సరే తిను జున్ను. మా అమ్మాయి పెత్తనాలకు వెళ్ళింది. అమ్మాయి అన్నం తినమంటే అది కథలు పడుతుంది. మా అబ్బాయికి మాత్రం ఆకులు వేస్తున్నట్టుంది, నా బుజ్జి బాబు. దానన్న ఇప్పుడు మా పిల్లలు తినేశారు కాబట్టి ఫైనల్గా మా ఆవిడికి నేను పెడుతున్నాను ఎట్లా ఉందో టేస్ట్ చేసి. చాలా బాగుందండి బిర్యానీ. చిచి పలావ్, గోంగూర పలావ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ నీలిమా రెడ్డి. థ్యాంక్ యూ ఆల్.